Hello everyone, welcome to Megguru. Today we are going to discuss about some basic definitions which are related to the heat exchangers. So first coming to the heat capacity ratio. ఈ హీట్ కెపాసిటీ రేషియోని మనం ఆర్తో డినోట్ చేసుకుంటాం. ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్లో రిఫర్ చేస్తే సితో కూడా రిప్రజెంట్ చేస్తారండి, ఆర్ఆర్ సి. సో మెయిన్గా దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ C minimum to the C maximum. So heat capacity ratio is defined as the ratio between the C minimum to the C maximum. So ఇక్కడ C అంటే ఏంటంటే heat capacity. So heat capacity C is the heat capacity. Heat capacity అంటే ఏంటి? Again that is the product of the mass into specific heat. సో దాన్ని మనం heat capacity అంటాం. అయితే ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్స్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఒకటి హాట్ ఫ్లూయిడ్, ఇంకొకటి కోల్డ్ ఫ్లూయిడ్. సో దానికి హీట్ కెపాసిటీ ఏమవుతుందంటే ఫర్ హాట్ ఫ్లూయిడ్ ఎంహెచ్ సిపిహెచ్, అట్లానే ఫర్ కోల్డ్ ఫ్లూయిడ్ ఎంసి సిపిసి. సో హాట్ ఫ్లూయిడ్కి హీట్ కెపాసిటీ ఇట్లా ఉంది, అంటే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్స్. అట్లానే సిమిలర్లీ కోల్డ్ ఫ్లూయిడ్కి హీట్ కెపాసిటీ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఫర్ ది కోల్డ్ ఫ్లూయిడ్స్. అయితే ఇక్కడ మనం ఈ సి మినిమం ఏంటి, సి మ్యాక్సిమం అంటే ఏంటి, ఈ వాల్యూస్ అలా తీసుకోవాలి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ది మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ 50 వచ్చింది అనుకోండి. అట్లానే కోల్డ్ ఫ్లూయిడ్కి మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 డిగ్రీస్ అనుకుందాం, ఒక 35 వాల్యూ అనేది. సో దీనిలో హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది సి మ్యాక్సిమం అంటాం. ఏదైతే మినిమం వాల్యూ వచ్చిందో హీట్ కెపాసిటీ వాల్యూ దాన్ని సి మినిమం అంటాం. సో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసినప్పుడు హీట్ కెపాసిటీ రేషియో ఈ సి మినిమం సి మ్యాక్సిమం వాల్యూస్ అనేవి ఇట్లా తీసుకోవాలి. హీట్ కెపాసిటీస్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి హయ్యర్ వాల్యూ సి మ్యాక్సిమం, మినిమం వాల్యూ అయితే కనుక సి మినిమం. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఎఫెక్టివ్నెస్. సో ఎఫెక్టివ్నెస్ని మనం దేంతో డినోట్ చేసుకుంటాం అంటే ఎప్సిలాన్. సో ఎఫెక్టివ్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ యాక్చువల్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ టు ది మ్యాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్. సో మనకి యాక్చువల్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఎట్లా ఉంటుందండి, ఎంసిపి డెల్టా టీ కదా. ఇది ఫర్ హాట్ ఫ్లూయిడ్కి అయితే కనుక సి మినిమం టీహెచ్1 మైనస్ టీసీ1. ఓకే, యాక్చువల్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది హాట్ ఫ్లూయిడ్లో ఇట్లా ఉంటుంది. దెన్ కమింగ్ టు ది కోల్డ్ ఫ్లూయిడ్లో అయితే కనుక ఎంసి సిపిసి డెల్టా టీసీ. సో సి మినిమం టీహెచ్1 మైనస్ టీసీ1. సో యాక్చువల్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది హాట్ ఫ్లూయిడ్కి ఇట్లా ఉంటుంది, కోల్డ్ ఫ్లూయిడ్కి ఇట్లా ఉంటుంది అంటున్నాం. అసలు ఈ క్యూ మ్యాక్సిమం అంటే ఏంటి, సి మినిమం ఇంటూ టీహెచ్1 మైనస్ టీసీ1 అంటున్నాం. సో మ్యాక్సిమం టెంపరేచర్ ఏంటి ఇట్లా రాసుకున్నాం అంటే కనుక we know that Q equal to MC delta T. సో దీని నుంచి MC మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ని ఎలా రాసుకోవచ్చు, హీట్ కెపాసిటీ ఇంటూ డెల్టా టీ. ఓకేనా. సో నెక్స్ట్ డెల్టా టీ ఈక్వల్ టు క్యూ బై సి. సో ఈ రిలేషన్ చూస్తే కనుక మనకి ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవ్వాలి, అంటే రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డెల్టా టీ. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే క్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ డెల్టా టీ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ డినామినేటర్లో ఉన్న ఈ సి వాల్యూ అనేది మినిమం అవుతున్నప్పుడు మాత్రమే. ఓకేనా. సి మినిమం అవుతున్నప్పుడు మాత్రం మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది హయ్యర్ వాల్యూస్లో వస్తుంది. సో అందుకనే మనం ఇక్కడ క్యూ మ్యాక్సిమం రావాలంటే సి మినిమం ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా టీ. సో దాని నుంచి ఇట్లా రాసుకున్నాం ఎఫెక్టివ్నెస్కి. అండ్ నెక్స్ట్ వన్ ఎన్టీయు. సో ఎన్టీయు అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్. సో ఈ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్కి
మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అంటే కనుక N2U ఈజ్ ఈక్వల్ టు UA/C మినిమం. ఓకేనా. సో ఇక్కడ U/C మినిమం అనేది కాన్స్టెంట్ వాల్యూ అండి. ఇక్కడ వాల్యూస్ ఏం చేంజ్ కావు. ఇక్కడ ఏంటంటే NTU అట్లానే ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ అనేది వాల్యూస్ వేరీ అవుతూ ఉంటాయి. అంటే రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. NTU ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా, సర్ఫేస్ ఏరియా. ఇక్కడ NTU ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా. అంటే NTU వాల్యూ అనేది రైజ్ అయ్యే కొద్దీ, ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ N2U ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్. ఓకేనండి. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ LMTD మెథడ్. సో LMTD అంటే లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్. మనకి హీట్ ఎక్స్చేంజర్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి కాబట్టి దాని డిస్టెన్స్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం టెంపరేచర్ వేరియేషన్ కూడా చూస్తాం. టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది. సో ఆ అప్రోప్రియేట్ వాల్యూస్ ఆఫ్ మెయిన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ డిటర్మైన్డ్. అట్లానే ఈ LMTD మెథడ్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే మనకి అన్ని ఎండ్ టెంపరేచర్స్ తెలిసినప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో LMTD మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిజైనింగ్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్. సో Q ఈక్వల్ టు UA డెల్టా TM. సో ఇక్కడ Q అంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, U అంటే ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, A ఇస్ ది ఏరియా, డెల్టా TM అనేది లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్. సో ఇదండి ఇవాల్టి క్లాస్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.